మున్సిపాలిటీ స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్లో ఎన్నికైంది. రాష్ట్ర స్థాయిలో 50 నుంచి లక్ష జనాభా ఉండే దాంట్లో మన పొలంనేరు ఎన్నిక కావడం అనేది స్వాగతించదగ్గ విషయము. దీనికి సంబంధించి ఇక్కడ మున్సిపల్కి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం, అంటే ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ పనులు చేస్తారో వాళ్ళు కూడా దీనిపైన కష్టపడి ఈ స్థాయికి తీసుకురావడానికి మనకు అవకాశం దొరికింది. అదేవిధంగా ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ మిగతా ప్రాంతాల కంటే కూడా మనకు కొంత ఎక్కువ ఉన్నది కాబట్టే ఈ స్థాయిలోకి మనం వెళ్ళగలిగాం. అంటే ఈరోజు వచ్చిన దానికి సంతోషానికంటే కూడా దీన్ని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేయాలనేదే అందరి ఉద్దేశం కూడా. దీనికి ఖచ్చితంగా అధికారుల పాత్ర ఎంత ఉంటుందో పట్టణంలో ఉండేటువంటి ప్రజల్లో కూడా బాధ్యత కూడా అంతకంటే రెట్టింపు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. మొట్టమొదటగా రాష్ట్ర వ్యాప్తంగా మన మున్సిపాలిటీ ఎన్నిక కావడం అనేది నిజంగా కూడా చాలా సంతోషం. దాన్ని అలాగే మనము కంటిన్యూగా తీసుకువెళ్ళాలా, ఇంకా స్వచ్ఛంగా బాగా నీట్గా తీసుకురావాలా. ఈరోజు రాష్ట్ర స్థాయిలో వచ్చింది, రేపు జాతీయ స్థాయిలో కూడా ఈ మున్సిపాలిటీని నిలబెట్టాలా అనేటువంటి ఒక ఆలోచన, అనేటువంటి ఒక దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి బాధ్యత మాత్రం అటు ప్రజలు కూడా బాధ్యత తీసుకొని ఉండేటువంటి పొడి చెత్తను తడి చెత్తను వేరు చేయడం కానీ, మనకు ఉన్నటువంటి సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా అందియడం కానీ, ఎక్కడంటే అక్కడ ఊర్లో దాన్ని ఆ చెత్తను కరెక్ట్గా మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేయడానికి అందరం కూడా భాగస్వాములు అయితే ఖచ్చితంగా కూడా దాన్ని సాధించుకోగలం. దీన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సిబ్బంది పైన కూడా మరీ ఎక్కువగా కూడా బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది పూర్తిగా కూడా అటు ప్రజలది, ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల వచ్చినటువంటి అవార్డే. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజల వల్ల అందరూ భాగస్వాములు అయ్యారు, వాళ్ళదే ద్వారానే వచ్చింది. అదేవిధంగా మరీ బాధ్యత పెరిగింది కాబట్టి దాన్ని ఇదే విధంగా కొనసాగించాలా, ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నా. ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటివి, ప్రభుత్వ పరంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కావచ్చు, మున్సిపాలిటీ నుంచి కావచ్చు, మనకు రావాల్సినటువంటివి చేయాల్సినవి మీ ప్రజాప్రతినిధిగా నా వంతు నేను ఖచ్చితంగా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా అందరూ కూడా సమాన బాధ్యత తీసుకొని మరీ ఇంకా మంచి పొలంనేరు మున్సిపల్ పట్టణం అంటే ఒక గుర్తింపు వచ్చే విధంగా కూడా మనమందరం కూడా దీన్ని కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఒక్కరే కాదు కదా, పబ్లిక్ కూడా కొంత అంత ఇంత ఉంటేనే మనం ఈ స్థాయికి వచ్చింటాం. మిగతా మున్సిపాలిటీలు కంపేర్ చేస్తే మనకు డోరు మన వర్కర్లు కష్టపడి సెగ్రిగేషన్ చేస్తున్నాం. మన కంపోస్ట్లో కూడా మనం అంతా లెగసీ వేస్ట్ క్లీన్ చేసాం. ప్లస్ మనకు ఈ వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ కూడా జరుగుతుంది. మనం 10 టన్నులు అయితే దాదాపు 8 టన్నులు ఇప్పుడు మన టార్గెట్ 10 టన్నులు, 7 నుంచి 8 టన్నులు ఇప్పుడు డైలీ మనం అక్కడికి ప్రాసెసింగ్ చేస్తున్నాం. అదొకటి మనకు ప్లస్ పాయింట్ ఉంది. అలాగే మనకు లెగసీ వేస్ట్ క్లీన్ అయింది, డ్రై వేస్ట్ కూడా అది మొత్తం అయిపోయింది క్లీనింగ్. ఇది ఏమైనా షిఫ్ట్ చేసినారు ఆడికి? ఇది కూడా క్లీన్ చేసి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన దీపావళికి మొత్తం క్లీన్ అయిపోయింది. అవును సార్. లేదన్నారు మొన్న ఎప్పుడు ఈ మధ్య మన ఇల్లు కూడా మన కుట్టి వాళ్ళు తీసుకొని కుట్టి వాళ్ళు తీసుకొని 70,000 ఖర్చు పెట్టి వాళ్ళు ఇంకా కొంచెం రెడీ మరీ మంచిది. మా పోనీ నేను కూడా మనకు ట్రాక్టర్లు పాత బండ్లే ఉన్నాయి, ఖర్చు బాగా చాలా దినాలు అయితే 15 ఏళ్ళు అయితే అన్ని పాతవే ఉన్నాయి. 2 బండ్లు అన్నా ఉంటే రిపేర్లే ఎక్కువ, రిపేర్లే చేపిస్తాను సార్. 2 ట్రాక్టర్లు ఇస్తే ఆల్రెడీ మనం పాతదాన్ని రిపేర్ చేసి పంపిస్తున్నాం. ఆ రోడ్డు ఒకటి ప్రాబ్లం ఉంది. మనం హైవే గబ్బులు కోట రోడ్డు, అది రోడ్డు ఒకటి మనం కంప్లీట్ ముందు ఆయన వెంకటేశ్వర్లు సార్ ఉన్నప్పుడు వేయించినాడు. అది గుంతలు అయిపోయింది, బండ్లు పోయి రిపేర్. 1 కిలోమీటర్ మట్టి రోడ్డు ఉంది కదా, 1 కిలోమీటర్ గుంతలు ఎక్కువ టెంపరీ మట్టి తోలిచ్చినాం. దీంట్లో మనకు ఈ స్వచ్ఛత కార్పొరేషన్ లో డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళు రోడ్లకి అక్కడికి పోయేదానికే కదా, ట్రాన్స్పోర్టే కదా, అది కదా పోయేది. కరెక్ట్, వాళ్ళ రోడ్లకి వాళ్ళు ఏదైనా ఉంటే దీనికే ఇస్తారు. ఇంకా దానికోసమని మనం ఏదన్నా కాంట్రాక్ట్ హైవే కాంట్రాక్టర్ వేసేయమన్నా మనం చెప్తే వాళ్ళు ఏదైనా సిఎస్ఆర్ కింద చేయిస్తాను. చేసి అది కూడా ఆలోచన. మొన్న పని చెప్తే కూడా చేసేసినారు కదా.
కాలేజ్ కూడా చేసేసినారు. మనకి ఆ గొబ్బిల గుట్ట నుంచి కంపోస్ట్ వరకు చేసుకుంటే ఎట్లా అక్కడే ఉండరు కాబట్టి వాళ్ళు ఎట్లా వర్క్ ఆ వేస్ట్ డంప్ చేస్తా ఉన్నా కూడా వాళ్ళకి రోడ్ వేస్ట్ అంతా కూడా పక్కకే చేస్తాను. అట్లా మీరు మాట చెప్పి మాట్లాడి చెప్పారు. కాబట్టి మనకు బడ్జెట్ అది ఆ బండి బండ్లు నేను చెప్పి ఇచ్చిస్తాను ఈసారి వచ్చేటప్పుడు. ఈ పాత కంపోస్ట్లో కూడా మనం 3వ శనివారం ఉంది కదా సార్, చెట్లు నాటి కార్యక్రమం పెట్టేసి అది కూడా మనం కాంపౌండ్ అక్కడ ఏది 3వ శనివారం టపాకాయలకు ఇచ్చినాం కదా అదే సాసపం పెట్టుకోవచ్చు. అయిపోయింది సార్. రెనోవేషన్ వర్క్స్ అయిపోతే ఎన్ని రోజులు పడుతుందమ్మా? 15 days పడుతుంది. స్టార్ట్ చేయమన్నా మిగతా టెండర్లు పిలిచినారమ్మా? అవి మళ్ళీ బిల్డింగ్స్ బిల్డింగ్ది మళ్ళీ రివైజ్ రేట్స్ కావాలని అడిగారు సార్. కాంట్రాక్టర్ మీరు చెప్పాలి కదా సార్, ఆయనతో మాట్లాడితే రివైజ్ రేట్స్ కావాలి, కొత్త రేట్స్ పెట్టి మళ్ళీ కొత్త రేట్స్ పెడితే మళ్ళీ ఇంకా డబ్బులు సార్ వస్తాయి కదా. మళ్ళీ టీఎస్ తీసుకోవచ్చు, మళ్ళీ అప్రూవల్ తీసుకోవచ్చు. లేట్ అవుతుంది కదమ్మా. అయితే మళ్ళీ టెండర్ పిలిచేస్తే పార్టిసిపేట్ చేస్తామంటే పెట్టేస్తాను. చేస్తామన్నారు కదా వాళ్ళు. అంటే మళ్ళీ అడిగారు సార్, కొత్త రేట్స్ కావాలి, కొత్త రేట్స్ పెట్టండి. ఇప్పుడు ఎక్కువ మారిపోయింది కదా, కొత్త మళ్ళీ తీసుకున్నారు. అది లేట్ అయిపోయింది. ఇది లేట్ అయిపోతుంది, బడ్జెట్ తగ్గిపోతుంది. మన దగ్గర ఉండే బడ్జెట్ ఇంకా తగ్గిపోతుంది. జిఎస్టీ దానికి ఏం ఎఫెక్ట్ కాలేదు. మాకు 18% అలాగే ఉంది. సిమెంట్ రేట్ అవి తగ్గినాయి కదా. మాకు వర్క్ జిఎస్టీ 18% మారలేదు. 18 చేసినారు. మనకు వర్క్ మిగతాది జిఎస్టీ 5% రెండు స్లాబులు తీసుకున్నారు. కొన్ని జీరో ఉండేది, మూడు స్లాబులు సార్. కొన్ని జీరో ఉండేవి, కొన్ని మిగతా డిఫరెంట్ దీనివల్ల మనకేం అడ్వాంటేజ్ మున్సిపాలిటీ వర్క్స్కి కానీ ఏం లేదు. కాంట్రాక్టర్స్కి లేదు సార్. కమర్షియల్ లాగా కమర్షియల్కి మాత్రమే తగ్గిస్తున్నారు. జిఎస్టీ కూడా అవేర్నెస్ నేను పెట్టాను సార్. మళ్ళీ పెట్టాను సార్. జిఎస్టీ ఆప్షన్ మాట్లాడి మళ్ళీ రిజర్వేషన్ కార్మికుల కోసం దీనికి ఎందుకంటే మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకు జిఎస్టీ వాళ్ళని ఉపయోగాలని అవేర్నెస్ పెట్టాను. మళ్ళీ మొత్తం సిమెంట్ తగ్గింది కదా చాలా. అయినా కూడా మళ్ళీ తమ ద్వారా ప్రోగ్రామ్ పెట్టించారు. స్టీల్ పైన ఎంత వచ్చిందా? కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు తగ్గుతుంది. కాంట్రాక్టర్ కూడా అది మనం మళ్ళీ ఒకసారి ప్లాన్ చేసుకుంటే ఈ టెండర్ కూడా నా డబ్ల్యూటీ పెట్టి అది మనం ఓపెనింగ్ చేసుకోవచ్చు. నీళ్ళు చాలా పద్ధతి చేసేయడమే బెటర్ కదమ్మా, ఎందుకంటే నీళ్ళు ఎట్లా ఫ్లో ఉంటుంది. ఊరికే వేస్ట్గా కిందకి పోయేదే కదా, అది ఊరికన్నా వాడుకుంటే స్టార్ట్ చేసేసి మోటార్ రిపేర్ అన్ని కూడా మొత్తం ఫాస్ట్గా స్పీడ్గా చేయమని చెప్పి ఆ నీళ్ళు వదలమని ఫ్రీగా వదలచ్చు కదా. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా, ఫిల్టర్ బెడ్స్ అన్ని కూడా మార్చేస్తే స్టాండ్ రోజుల నుంచి ఉంది కదమ్మా. ఇన్ని రోజులు ఏం చేస్తా ఉన్నారు కాదమ్మా, మనం అప్పుడే అనుకున్నాం కదా. అనుకోని కూడా ఇన్ని రోజులు జనరల్ ఫండ్లో పెట్టుకున్నారు సార్. దానికి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందనేసి మళ్ళీ 15 చేసి కూడా చాలా రోజులు అయ్యి కదా. అంటే మనం మాట్లాడుకుంటే 2 months అయిపోయింది. అది కౌన్స్ మనకు డిఎంఏ నుంచి లేట్ అయింది. 2 months అయిపోయాయి కదా. 15 days ఏడీకి రావడానికి. ఎందుకంటే ఈ సీజన్ పోతుంది కదా, అంటే త్వరగా చేసేస్తే ఆ నీళ్ళు ఇవ్వచ్చు. అయిపోయింది టెండర్ నిన్న అయిపోయింది. రేపు నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేసి మనం అక్కడ కూడా రిపేర్ చేయించాలి. ఒక మోటార్ పని చేయడం ఇది కూడా అది కూడా పెట్టుకోవాలి. అక్కడ ఇక్కడ మొత్తం రన్నింగ్ లో సైమల్టేనియస్గా వీడిది చేసేటప్పుడు మీకు అన్ని ఫిక్స్ చేసి పెట్టుకోండి. త్వరగా వదిలితే బెటర్. 10 lakhs ఏమో మనం పెట్టింది. యూనిఫామ్